Hello everyone, welcome back. Welcome to the current affairs of March 20 and 21. Let's have the first one. Which High Court has recently allowed women to question the legality of father's second marriage in court? What is that court? And it is Bombay High Court లో రీసెంట్ గా ఈ కేసు విషయం వస్తే ఈ కేసు విషయం ఏంటి అని అంటే ఒక 66 ఏళ్ల మహిళ ఏం చేసింది అని అంటే వాళ్ళ ఫాదర్ రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇదివరకే వాళ్ళ ఫస్ట్ మదర్ చనిపోయారు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2003లో ఈ కేస్ అన్నటువంటి దాన్ని ఎప్పుడు ఫైల్ చేశారనంటే 2016లోనే ఈ కేస్ ఫైల్ చేయడం జరిగింది. కాకపోతే ఫ్యామిలీ కోర్ట్‌లో ఈ కేస్‌ని ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసినప్పుడు ఫ్యామిలీ కోర్ట్ వాళ్ళు ఏం చెప్పారు అనంటే ఆవిడ సెకండ్ వైఫ్ వాదించినటువంటి తన వాదన ఏంటి అనంటే కేవలం దీని గురించి మాట్లాడే అర్హత వైఫ్ అండ్ హస్బెండ్‌కి మాత్రమే ఉంటుంది. ఇంకెవరికీ ఉండదు. మీరు కలగజేసుకోవద్దు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ విధంగా ఫ్యామిలీ కోర్ట్ కూడా దానికి ఫర్గానే ఉంది. అలా ఫ్యామిలీ కోర్టులో వాళ్ళకి న్యాయం జరగనటువంటి కారణంగా ఆవిడ నెక్స్ట్ హైకోర్ట్‌ని అప్రోచ్ అవ్వడం జరిగింది. హైకోర్ట్‌ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి అనంటే కేవలం వైఫ్ అండ్ హస్బెండ్‌కి మాత్రమే కాదు, ఇట్లా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ లీగాలిటీని ప్రశ్నించే హక్కు వాళ్ళ పిల్లలకి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సెకండ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ యొక్క మొదటి వివాహం దాని నుంచి ఆవిడ విడాకులు తీసుకోకుండానే డివోర్స్ అవ్వకుండానే వీళ్ళ ఫాదర్‌ని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చూస్తే ఆ సెకండ్ మ్యారేజ్ అన్నటువంటిది ఇన్‌వాలిడ్ కాబట్టి ఆ విధంగా వాళ్ళ పిల్లలు ఈ ఇష్యూని రైజ్ చేయడం జరిగింది. ఈ విధంగా బాంబే హైకోర్టు రీసెంట్‌గా ఏం చేసింది అనంటే అలా ప్రశ్నించే అధికారం పిల్లలకి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఫర్గా ఇవ్వడం జరిగింది బాంబే హైకోర్టు. అదేవిధంగా రీసెంట్‌గా కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి ట్రెమెండస్ ఇంకొక తీర్పు కూడా ఉందండి. అదేంటి అనంటే ట్రాన్స్‌జెండర్స్‌ని అలో చేస్తూ ట్రాన్స్‌జెండర్ యాక్ట్ 1948 సెక్షన్ 6 ప్రకారం ఈ ఎన్‌సీసీలో ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్‌జెండర్ యాక్ట్ బట్ ఎన్‌సీసీ యాక్ట్ 1948 దీని ప్రకారం ఎన్‌సీసీలో నేషనల్ క్యాడెట్ కార్ప్స్‌లో జాయిన్ అవ్వడానికి కేవలం ఫీమేల్ బాయ్స్ అండ్ గర్ల్స్ మాత్రమే కాకుండా ట్రాన్స్‌జెండర్స్‌కి కూడా వీలుని కల్పించాలి అన్న ఉద్దేశంతో కేరళ హైకోర్టు వాళ్ళు ఈ ఎన్‌సీసీ యాక్ట్ 1948 సెక్షన్ 6 దీనిలో అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి. అది కూడా వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 6 మంత్స్ అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి అని రీసెంట్‌గా కేరళ హైకోర్టు జడ్జిమెంట్‌ని పాస్ చేయడం జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ అదర్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Which of the following organization has launched Sahi Disha campaign? What is that organization? And it is United Nations Development Program. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూయార్క్, యుఎస్ఏ. అదేవిధంగా సహీ దిశ లిటరల్ మీనింగ్ వచ్చేసి సహీ దిశ యొక్క లిటరల్ మీనింగ్ ఏంటి అని అంటే రైట్ పాత్ అండి. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ సహీ దిశ. అండ్ దీని వెనకాల ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళని సెల్ఫ్ రిలయంట్ చేయడానికి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి జీవించాలి అన్న ఉద్దేశంతో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడానికి సెల్ఫ్ రిలయంట్‌గా వాళ్ళని టర్న్ చేయాలి అన్న ఉద్దేశంతో యుఎన్‌డిపి వాళ్ళు ఐకియా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి 5 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్నటువంటి ఈ సహీ దిశ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం జరిగింది. సహీ దిశ దట్ ఈస్ నథింగ్ బట్ రైట్ పాత్. వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కొలోనీ, స్విట్జర్లాండ్. అదేవిధంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అయితే మనందరికీ తెలిసిందే న్యూయార్క్, యుఎస్ఏ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా యునిసెఫ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా దోస్ ఆర్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ న్యూయార్క్, యుఎస్ఏ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. What is the rank of India in World Happiness Report 2021? What is our rank అండి? ఇండియా ర్యాంక్ 139 అవుట్ ఆఫ్ 149 కంట్రీస్. టోటల్గా 149 కంట్రీస్లో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ దీని యొక్క సర్వే ప్రకారం అవుట్ ఆఫ్ 149 కంట్రీస్ మన భారతదేశం అనేది 139 పొజిషన్లో ఉందండి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే మన ర్యాంకింగ్ వచ్చేసి ప్రీవియస్ ఇయర్ మన ర్యాంకింగ్ వచ్చేసి ఎంత అనంటే ఇట్ వాజ్ 140 అండి. నవ్ ఇట్ హ్యాస్ రైజ్ టు 139. బేసిక్లీ అసలు ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ఒక దేశంలో చాలా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండి. ఆ దేశం వచ్చేసి ఏంటి అనంటే ఇట్ ఈస్ భూటాన్.
ఈ భూటాన్ కంట్రీలో వీళ్ళేం చేస్తారనంటే నేషనల్ ఇన్‌కమ్ కంటే కూడా ఎక్కువ ప్రామినెన్స్ దేనికిస్తారు అనంటే నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్‌కి వాళ్ళివ్వడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ కంట్రీలో మాక్సిమం హ్యాపీనెస్ అన్నటువంటిది ఆ కంట్రీలో దే కెన్ ఫైండ్. అదే విధంగా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం టాప్ చేసినటువంటి కంట్రీ ఈ ప్రెజెంట్ ఇయర్ టాప్ చేసినటువంటి కంట్రీస్ ఏమేమి ఉన్నాయనంటే ఇట్ ఈస్ ఫిన్లాండ్, అనదర్ వన్ ఈజ్ ఐస్లాండ్. ఫిన్లాండ్ అండ్ ఐస్లాండ్ ఈ 2 కంట్రీస్ కూడా టాప్ చేయడం జరిగిందండి. ఫిన్లాండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటి అనంటే ఇట్ ఈస్ హెలెన్స్కీ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. ఐస్లాండ్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి రిజావిక్ అండి అండ్ ద కరెన్సీ ఈజ్ ఐస్లాండియన్ క్రోనా. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ ఫిన్లాండ్ అండ్ ఐస్లాండ్. దీంట్లో వర్స్ట్ అంటే ఈ హ్యాపీనెస్ రిపోర్ట్‌లో వర్స్ట్ ఉన్నటువంటి కంట్రీస్ ఏమేమి ఉన్నాయనంటే ఆఫ్ఘనిస్తాన్ వన్ ఆఫ్ ద వర్స్ట్ హిట్ కంట్రీస్ అని చెప్పేసి ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఏంటి అనంటే బేసిక్‌లీ కేవలం పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఇవి మాత్రమే క్యాలిక్యులేట్ చేయడం కాకుండా వాళ్ళ కంట్రీ యొక్క జీడీపీ, నేషనల్ ఇన్‌కమ్ వీటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ వీళ్ళు పోల్ కండక్ట్ చేస్తారు. ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ లెవెల్‌లో, గ్లోబల్ లెవెల్‌లో పోల్ కండక్ట్ చేస్తారు. దానితో పాటు ఆ పోలింగ్‌తో పాటు జీడీపీ, నేషనల్ ఇన్‌కమ్ దీనిని కూడా అంచనా వేసి ఈ రిపోర్ట్ ప్రకారం ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీసెంట్‌గా 105 పొజిషన్‌లో ఉన్నటువంటి కంట్రీ ఏది అనంటే పాకిస్తాన్ వచ్చేసి 105థ్ పొజిషన్‌లో ఉందండి. అదేవిధంగా 101 పొజిషన్‌లో ఉన్నటువంటి కంట్రీ ఏది అనంటే ఇట్ ఈస్ బంగ్లాదేశ్. 101 పొజిషన్‌లో ఉన్నటువంటిది బంగ్లాదేశ్. అదేవిధంగా 19థ్ పొజిషన్‌లో ఉన్నటువంటి కంట్రీ ఏది అనంటే ఇట్ ఈస్ యూఎస్ఏ. దీస్ ఆర్ సెవరల్ అదర్ కంట్రీస్ అండ్ దేర్ ర్యాంకింగ్స్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్ సి వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్ స్టడీ. వాట్ ఈస్ అవర్ ర్యాంక్ అండి? మన ర్యాంక్ వచ్చేసి వి స్టూడ్ ఇన్ ద 4th పొజిషన్. వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్స్ ఈ స్టడీ ప్రకారం ఫ్రాంక్ నైట్ అన్నటువంటి కంపెనీ ఈ స్టడీని రిలీజ్ చేసిందండి. దాని ప్రకారం మన భారతదేశం అన్నటువంటిది మోస్ట్ డేంజరస్ రోడ్స్ ఆ విషయానికి వస్తే మన భారతదేశం 4th పొజిషన్‌లో ఉంది. టాప్ పొజిషన్‌లో ఏది ఉందనంటే మోస్ట్ డేంజరస్ రోడ్స్ విషయానికి వస్తే టాప్ చేసినటువంటి కంట్రీ సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా మోస్ట్ సేఫ్టీ వరల్డ్‌లోనే అత్యుత్తమ సేఫ్టీ రోడ్స్ ఎక్కడ కలవు అనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ నార్వే. నార్వే యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? దట్ ఈస్ ఓస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ ఆఫ్ నార్వే. నార్వే అన్నటువంటిది టాప్ చేసింది. దాని తర్వాత సెకండ్ పొజిషన్‌లో ఉన్నటువంటిది ఇట్ ఈస్ జపాన్. థర్డ్ పొజిషన్‌లో ఏది ఉంది అనంటే ఇట్ ఈస్ స్వీడన్ అండి. జపాన్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ ఎన్. స్వీడన్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ స్టాక్హోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ స్వీడిష్ క్రోన్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఈ 3 కూడా వరల్డ్స్ సేఫెస్ట్ రోడ్స్‌లో టాప్ చేసినటువంటి కంట్రీస్. నార్వే, జపాన్, స్వీడన్‌లో టాప్ సేఫెస్ట్ రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా థర్డ్ ప్లేస్‌లో ఏది ఉంది అనంటే యూఎస్ఏలో మోస్ట్ డేంజరస్ రోడ్స్ అన్నటువంటివి యూఎస్ఏలో థర్డ్ ప్లేస్‌లో ఉంది. యూఎస్ అన్నటువంటిది వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ రోడ్స్ విషయానికి వస్తే. క్లియర్ కదండి. రైట్. దీంట్లో ఏ ఇండికేటర్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తారు అనంటే డ్రైవింగ్, ట్రాఫిక్ రూల్స్ వాటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని వీటిని ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదా. రైట్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ March 20th అండి. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే దీని యొక్క థీమ్ ఏంటి అనంటే హ్యాపీనెస్ ఫర్ ఆల్ ఫర్ ఎవర్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఈ ఇయర్ 2021 ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే యొక్క థీమ్ వచ్చేసి ఇదండి. ఈ రీసెంట్‌గా వచ్చినటువంటి 2021 ఆ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం యొక్క పొజిషన్ చెప్పాను. దాంట్లో టాప్ చేసినటువంటి కంట్రీ కూడా ఇందాకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫిన్లాండ్ అండి. అదేవిధంగా ఈ March 20th ఇంకా వేరే డేస్ కూడా సెలబ్రేట్ చేస్తారండి. దోస్ అదర్ డేస్ ఆర్ వరల్డ్ స్పారో డే కూడా March 20th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు యునైటెడ్ నేషన్స్ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ టోటల్‌గా 6 ఉన్నాయి కదండి. ఆ 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఒక్కొక్క లాంగ్వేజ్
ఈ యొక్క డే ఒక్కొక్క డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ మార్చ్ 28 వచ్చేసి యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించి ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే. యునైటెడ్ నేషన్స్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ డే కూడా మార్చ్ 28ని సెలబ్రేట్ చేయడం జరిగింది. దీస్ ఆర్ సెవరల్ అదర్ డేస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ సమ్మర్ క్యాంపెయిన్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ జార్ఖండ్. రీసెంట్గా ఈ సమ్మర్ క్యాంపెయిన్ అన్నటువంటిది ఏంటి అని అంటే ఎనీమియా, అదేవిధంగా రిడక్షన్, మాల్ న్యూట్రిషన్, ఎనీమియా రిడక్షన్. ఈ మాల్ న్యూట్రిషన్, ఎనీమియా వీటిని తగ్గించాలి అన్న ఉద్దేశంతో సామర్ అన్నటువంటి క్యాంపెయిన్ని రీసెంట్గా జార్ఖండ్లో లాంచ్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆ జార్ఖండ్ రీజియన్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ని, ఎస్పెషల్లీ విమెన్ అండ్ చిల్డ్రన్, వాళ్ళకి న్యూట్రిషన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్స్లో పనిచేసేటువంటి అంగన్వాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రామ్ని స్టేట్ వైడ్ ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో జార్ఖండ్లో రీసెంట్గా సమ్మర్ అన్నటువంటి క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా వేరే స్టేట్స్ అండ్ యూటీస్ వాటి యొక్క ఇనిషియేటివ్స్ మనం ఒకసారి చూద్దాం. జమ్మూ అండ్ కాశ్మీర్లో రీసెంట్గా చాలా ఇనిషియేటివ్స్ లాంచ్ చేశారండి. దాంట్లో సూపర్ 75, అదేవిధంగా నషాముక్త్ భారత్ అభియాన్, ఇట్లా చాలా ఇంట్రొడక్టరీ థింగ్స్ని లాంచ్ చేశారు. అదేవిధంగా రీసెంట్గా చినార్ డే అన్నటువంటి దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ చినార్ అన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే జస్ట్ లైక్ మన భారతదేశానికి ఆర్మీ ఎలా అయితే ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి చినార్స్ అంటే ఆ యూటీకి చెందినటువంటి ఆర్మ్డ్ సోల్జర్స్, వాళ్ళ యొక్క డేనే చినార్ డే రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మణిపూర్ స్టేట్ విషయానికి వస్తే వన్ ధన్ వికాస్ యోజన అన్నటువంటి స్కీమ్, ఈ స్కీమ్ అన్నటువంటిది 2019లోనే స్టార్ట్ అయిపోయిందండి. కాకపోతే ఈ వన్ ధన్ వికాస్ యోజన అన్నటువంటి స్కీమ్ మొత్తం ఇంకా వేరే స్టేట్స్కి స్ప్రెడ్ చేయాలి అన్నప్పుడు మణిపూర్నే మోడల్ స్టేట్గా, చాలా స్టేట్స్ అన్నటువంటిది మోడల్ స్టేట్గా దీన్ని పరిగణించడం జరిగింది. ఈ వన్ ధన్ వికాస్ యోజన దీని ప్రకారం ఏంటి అని అంటే దీంట్లో టోటల్గా ఈ ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ప్రొడక్ట్స్ దాని మీద ఆధారపడి ఎవరైతే బతికే వాళ్ళు ఉన్నారో ట్రైబల్ పీపుల్, ఎస్పెషల్లీ విమెన్, వాళ్ళని అలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వన్ ధన్ వికాస్ యోజన అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దీని ప్రకారం వన్ ధన్ వికాస్ కేంద్రాస్ అన్నటువంటి వాటిని టోటల్గా 100 ఫస్ట్ ఇనిషియేట్ చేశారండి. కాకపోతే అవుట్ ఆఫ్ 100 ఇప్పుడు 77 ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఈ 77 రన్నింగ్లో ఉండి అదేవిధంగా సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యి రన్ అవుతున్న కారణంగా మణిపూర్ అన్నటువంటి దాన్ని వన్ ధన్ వికాస్ యోజన కొరకు దాని తరపు నుంచి మోడల్ స్టేట్గా మణిపూర్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్లో రీసెంట్గా ముఖ్యమంత్రి చిరంజీవి యోజన అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారండి. ఈ ముఖ్యమంత్రి చిరంజీవి యోజన అన్నటువంటిది ఏంటి అని అంటే జస్ట్ లైక్ నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు, మనకి నేషనల్ హెల్త్ మిషన్ వాళ్ళు అవ్వచ్చు, అదేవిధంగా ప్రధానమంత్రి ఆరోగ్య యోజన, వాళ్ళు అందించేటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో ఇక్కడ రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ సిటిజన్స్కి ఈ సీఎం, ఆ రాజస్థాన్ సీఎం అందించేటువంటి అశోక్ గెహ్లోట్ గారు అందించేటువంటి సేవలే ముఖ్యమంత్రి చిరంజీవి యోజన. రీసెంట్గా వాళ్ళ స్టేట్ బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యమంత్రి చిరంజీవి యోజన దీని ప్రకారం 5 లక్షల వరకు క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ అన్నటువంటిది వాళ్ళు చేయించుకోవడానికి వెసులుబాటుని కల్పించేటువంటి స్కీమే ముఖ్యమంత్రి చిరంజీవి యోజన అండి. అదేవిధంగా రీసెంట్గా హర్యానాలో వచ్చేసి రీసెంట్గా ఇదివరకు జరిగినటువంటి ప్రొటెస్ట్లో ఎవరైతే ప్రైవేట్ ప్రాపర్టీని కోల్పోయారో వాళ్ళందరి ప్రైవేట్ ప్రాపర్టీకి ప్రొటెక్షన్ని కల్పిస్తూ గవర్నమెంట్ అన్నటువంటిది వాటిని రీప్రొడ్యూస్ చేస్తుంది అన్న రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకొని ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బిల్ హర్యానాలో రీసెంట్గా పాస్ అవ్వడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ గ్రామ్ ఉజాలా స్కీమ్? వాట్ ఈస్ దట్? హూ ఈజ్ ద మినిస్టర్ అండి? he is Rajkumar Singh. Rajkumar Singh garu is the Union Minister of Petroleum, New and Renewable Energy Sources.
దీనికి యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి రాజ్ కుమార్ సింగ్ గారు. ఈయన రీసెంట్గా గ్రామ్ ఉజాలా స్కీమ్ అన్నటువంటి దానిని ఈ స్కీమ్ని మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్లో భాగంగా బీహార్లో దీనిని ఇనిషియేట్ చేయడం జరిగిందండి. ఈ స్కీమ్ ఉద్దేశం ఏంటి అని అంటే, దీని ప్రకారం ఎల్ఈడి బల్బ్స్ని కేవలం 10 రూపాయలకి మాత్రమే ఎల్ఈడి బల్బ్స్ని అందిస్తారు. అది కూడా టోటల్ కంట్రీ వైడ్ ఈ ఎల్ఈడి బల్బ్స్ని 10 రూపాయల ఖర్చుతోనే వీళ్ళు ఈ ఫెసిలిటీని అవైలబిలిటీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా దీని వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, ఇది వరకు కూడా మనకి ఉజాలా స్కీమ్ అన్నటువంటి స్కీమ్ ఒకటి ఉంది కదండి. 2014లో ఉజాలా స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది కదా. ఉన్నత జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్, ఉన్నత జ్యోతి బై ఎఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్ అన్నటువంటి ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం వాళ్ళు ఈ స్కీమ్ని 2014లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం ఒక్కొక్క ఎల్ఈడి బల్బ్ 310 రూపీస్ కాస్ట్ ఉన్నటువంటి ఎల్ఈడి బల్బ్ని 70 రూపీస్కే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 70 ప్లేస్లో కూడా ఈ 10 రూపీస్తోనే ఎల్ఈడి బల్బ్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి సిఎఫ్ఎల్ క్లోరోఫ్లోరోసెంట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎనర్జీని గ్రాస్ప్ చేస్తున్నాయి. వాటి ప్లేస్లో ఎల్ఈడి బల్బ్స్ అన్నటువంటివి ఎనర్జీ ఎఫిషియంట్ బల్బ్స్. ఆ ఉద్దేశంతో ఎల్ఈడీస్ అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఎల్ఈడి బల్బ్ని అందించాలి అన్న సదుద్దేశంతో రాజ్ కుమార్ సింగ్ గారు ఈ గ్రామ్ ఉజాలా స్కీమ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. దాని యొక్క ఫస్ట్ ఫేజ్ కూడా ఎక్కడ లాంచ్ చేశారంటే బీహార్ స్టేట్లో లాంచ్ చేశారు. ఇంకా వేరే అన్ని స్టేట్స్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, ది ఫస్ట్ హై లెవెల్ యుఎస్ చైనా మీటింగ్ హెల్డ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్. ఎక్కడ జరిగిందండి? ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ అలాస్కా. బేసిక్లీ యుఎస్కి చైనాకి ఉన్నటువంటి రిలేషన్స్ మనందరికీ తెలిసిందే. కాకపోతే ఈ యుఎస్ చైనా ఇది వరకు జరిగినటువంటి ట్రేడ్కి సంబంధించి, ట్రేడ్ పాలసీకి సంబంధించి ఈ యుఎస్కి చైనాకి మధ్య జరిగినటువంటి వార్ మనందరికీ తెలిసిందే. ఆ ట్రేడ్ వార్ తర్వాత మళ్ళీ ఈ కోవిడ్ తర్వాత చాలా కాలం తర్వాత యుఎస్ చైనా మధ్య జరిగినటువంటి ఫస్ట్ హై లెవెల్ మీటింగ్ వచ్చేసి ఇదేనండి. యుఎస్కి సంబంధించి అక్కడ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, అదేవిధంగా చైనా యొక్క సెక్రటరీ, వీళ్ళిద్దరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు చర్చించుకున్నటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఈ చైనాలో జరిగేటువంటి డిస్క్రిమినేషన్స్ కానీ, ఉయిఘుర్ ముస్లిమ్స్ వాళ్ళ విషయంలో జరిగినటువంటి డిస్క్రిమినేషన్ అండ్ వాళ్ళు చేస్తున్నటువంటి డిస్క్రిమినేషన్, వాళ్ళ ఏరియాలో జరిగేటువంటి డిస్క్రిమినేషన్, అదేవిధంగా చైనా కూడా దాన్ని కౌంటర్ చేస్తూ చైనా కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా వాగ్వాదం జరిగింది తప్ప నథింగ్ ఫ్రూట్ఫుల్ అని చెప్పొచ్చు ఫస్ట్ జరిగినటువంటి హై లెవెల్ మీటింగ్. రీసెంట్గా అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక విషయానికి వస్తే, రీసెంట్గా సియోల్లో మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఏం చేశారంటే, మన భారతదేశానికి సంబంధించి 75 years ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని ఈ 75 weeks నెక్స్ట్ 2022 ఇండిపెండెన్స్ డే సందర్భంగా అప్పటి వరకు 75 weeks సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నాం కదండి. ఇండియా ఇండిపెండెన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 75 అన్నటువంటి దానిని మన ఇండియా ఎంబసీ వాళ్ళు సియోల్లో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. దీస్ ఆర్ డిఫరెంట్ అదర్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఐఐటి హ్యాస్ బిల్ట్ ఎనర్జీ స్వరాజ్ యాత్ర బస్. వాట్ ఈస్ దట్ ఐఐటి అండి? ఇట్ ఈస్ ఐఐటి బాంబే రీసెంట్గా ఈ ఎనర్జీ స్వరాజ్ యాత్ర బస్ అన్నటువంటి దీనిని బిల్ట్ చేశారు. అర్లియర్ 2020 నుంచే ఈ ఐఐటి బాంబే దీనిని డెవలప్ చేసింది ఎవరు అనంటే, ఐఐటి బాంబేలో ప్రొఫెసర్గా పనిచేసేటువంటి డాక్టర్ చేతన్ సింగ్ సోలాంకి గారు ఈ బస్ని డెవలప్ చేయడం జరిగిందండి. 2020 నుంచి ఈ బస్ అన్నటువంటిది 2030 వరకు కంటిన్యూస్గా ట్రావెల్ అవుతూనే ఉంటుంది. ఎందుకు అనంటే, ఈ బస్ టోటల్గా సోలార్ ఎనర్జీ ద్వారా డెవలప్ చేయడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, ఫర్దర్గా మనం 4 వీలర్స్ అవ్వచ్చు, 2 వీలర్స్, 3 వీలర్స్, మనం యూజ్ చేసేటువంటి కన్వెన్షనల్ ఎనర్జీని బేస్ చేసుకొని వాడేటువంటి వెహికల్స్ అన్ని ప్లేస్లో కూడా సోలార్ ఎనర్జీని రీప్లేస్ చేయాలి. సో దట్ క్లీనర్ ఎనర్జీని మనం ఆహ్వానించాలి అన్న ఉద్దేశంతో, ప్రజల్లో అవేర్నెస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈయన ప్రొఫెసర్, ఐఐటి బాంబేలో ప్రొఫెసర్గా పనిచేసేటువంటి చేతన్ సింగ్ గారు
దీన్ని లాంచ్ చేయడం జరిగింది. రీసెంట్‌గా ఈ ఎనర్జీ స్వరాజ్ బస్ యాత్ర, ఈ బస్ యాత్రలో రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు కూడా దీనిలో ట్రావెల్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ ఎనర్జీ స్వరాజ్ యాత్ర అన్నటువంటిది, ఈ బస్ అన్నటువంటిది న్యూస్‌లో ఉంది. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్ సి Kevancheri Kuni Raman Nair passed away recently. He was a renowned. Who is he? And he was a renowned Kathakali actor. బేసిక్లీ ఈయన ఈ ఏజ్ వచ్చేసి 105 ఇయర్స్ అండి. ఈయన కథకళి డ్యాన్స్ అన్నటువంటిది 14 సంవత్సరాల వయసులోనే ఈ కథకళి డ్యాన్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది ఎవరండి? విఎన్ మీనన్ గారు కదా ఈ కథకళి డ్యాన్స్ని ఎక్కువగా ప్రమోట్ చేసింది. ఆయన ట్రూప్లో కలవడం కోసం, విఎన్ మీనన్ గారి ట్రూప్లో కలవడం కోసం 14 సంవత్సరాల వయసులోనే ఆయన ఇంటి నుంచి పారిపోయి కథకళి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఆ విధంగా ఆయన కథకళి పట్ల ఆసక్తిని జనరేట్ చేసుకొని అట్లా ఎమినెంట్ పర్సనాలిటీగా రూపుదిద్దుకోవడం జరిగింది. ఆయన 100 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా 100 ఇయర్స్ అప్పుడు కూడా ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కథకళి డాన్స్కి సంబంధించి. కథకళి అన్నటువంటిది ఇట్ ఈస్ అ క్లాసికల్ డాన్స్ అండి. క్లాసికల్ డాన్స్ బిలాంగింగ్ టు ద స్టేట్ కేరళ. కేరళలో కథకళి డాన్స్ మాత్రమే కాదండి, ఇంకొక డాన్స్ కూడా ఫెమిలియర్ డాన్స్ ఉంది, క్లాసికల్ డాన్స్, దట్ ఈస్ మోహిని అట్టం. టోటల్గా ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయండి? మన భారతదేశానికి సంబంధించి 8 క్లాసికల్ డాన్సెస్ అన్నటువంటివి ఉన్నాయి. ఈ కేరళలో ఆరిజినేట్ అయినటువంటి కథకళి అవ్వచ్చు, మోహిని అట్టం. బేసిక్లీ కథకళి అన్నటువంటిది మ్యాక్సిమం మేల్ పర్సన్స్ పర్ఫామ్ చేస్తారు, అలానే ఫీమేల్ పర్ఫామ్ చేయడానికి కాదు, మేజర్గా వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. కలర్ఫుల్ అంటే హెవీ మేకప్ వేసుకొని డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు కదా, దట్ ఈస్ కథకళి. మోహిని అట్టం అన్నటువంటిది మ్యాక్సిమం ఫీమేల్ డాన్సర్స్ దీన్ని ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా వేరే క్లాసికల్ డాన్సెస్ విషయానికి వస్తే కూచిపూడి క్లాసికల్ డాన్స్ వచ్చేసి దీని యొక్క ఆరిజినేషన్ ఏ స్టేట్లో ఉందండి? ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా భరతనాట్యం వచ్చేసి తమిళనాడు స్టేట్. అదేవిధంగా ఒడిస్సీ అయితే తెలిసిందే, పేర్లోనే ఉంది ఒడిషా. అదేవిధంగా మణిపూరి అయితే మణిపూర్. అదేవిధంగా సత్రియా విషయానికి వస్తే సత్రియా అన్నటువంటిది అస్సాం స్టేట్లో ఆరిజినేట్ అయిందండి ఈ క్లాసికల్ డాన్స్ అన్నటువంటిది. అదేవిధంగా కథక్ అన్నటువంటి క్లాసికల్ డాన్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ యూపీ, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి క్లాసికల్ డాన్స్ కథక్. ఈ విధంగా టోటల్గా 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయండి. రీసెంట్గా అట్ ద ఏజ్ ఆఫ్ 105 బికాస్ ఆఫ్ ఏజ్ ఓల్డ్ ఎయిల్మెంట్స్ ఈయన చనిపోవడం జరిగింది. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మూవీ హ్యాస్ బ్యాక్డ్ 4 అవార్డ్స్ అట్ మియామి ఇంటర్నేషనల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్? వాట్ ఈస్ దట్ మూవీ అండి? మ్యానీ అన్నటువంటి మూవీకి రీసెంట్గా 4 అవార్డ్స్ లభించడం జరిగింది. ఈ మ్యానీ అన్నటువంటి మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు అని అంటే ఇట్ వాజ్ సోహాని సెహగల్ గారు. ఈవిడ యొక్క ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఇట్లా ప్రొడ్యూస్ చేయడంలో ప్రొడక్షన్ డిపార్ట్మెంటే, కాకపోతే ఈవిడ ప్రొడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి ఫిల్మ్ దట్ ఈస్ డెబ్యూ ఫిల్మ్. ఆ ఫిల్మ్ వచ్చేసి మ్యానీ అండి. ఎందుకు ఈవిడ గురించి ప్రొడ్యూసర్ గురించి చెప్పుకున్నామనంటే ఇండియన్, షీ వాజ్ ద ఇండియన్. అదేవిధంగా మొట్టమొదటి ఆవిడ ప్రొడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి ఫిల్మ్కే, డెబ్యూ ఫిల్మ్కే ఈ అవార్డు లభించడం అన్నటువంటిది పెద్ద విషయం కాబట్టి ప్రొడ్యూసర్ ఆవిడని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యానీ అన్నటువంటిది కేవలం ఒక కేటగిరీలోనే మాత్రమే కదండి, బెస్ట్ సినిమాటోగ్రఫీలో వచ్చింది. ఇట్లా డిఫరెంట్ 4 కేటగిరీస్కి సంబంధించి మ్యానీ ఫిల్మ్కి మియామి ఇంటర్నేషనల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ ఫిల్మ్కి అవార్డు లభించడం జరిగింది. క్లియర్ కదండి. ఈ అవార్డ్స్ అన్నీ కూడా వర్చువల్గానే జరిగాయి. ఎందుకనంటే కోవిడ్ కారణంగా ఈ అవార్డ్స్ అన్నీ కూడా వర్చువల్గానే జరిగింది డిస్ప్లే. క్లియర్. రైట్. నెక్స్ట్ వన్ హూ హ్యాస్ వన్ 11th హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ 2021 టైటిల్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ హర్యానా స్టేట్ టీం వాళ్ళు రీసెంట్గా జరిగినటువంటి 11th హాకీ ఇండియా సబ్ జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ టైటిల్ని వీళ్ళు గెలుచుకోవడం జరిగింది. దీంట్లో రన్నరప్ వచ్చేసి జార్ఖండ్ స్టేట్ వాళ్ళు రన్నరప్ టీం అండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ఎక్కడుందండి? దీని యొక్క హెడ్ క్వార్టర్స్
దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్. అదేవిధంగా ఇండియన్ హాకీ ఫెడరేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, International Day of Forest 2021 is celebrated on which of the following dates? It is celebrated on March 21st and that is International Day of Forest. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే ఫారెస్ట్ రిస్టోరేషన్, గ్రోత్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్. ఫారెస్ట్ రిస్టోరేషన్, గ్రోత్ అండ్ వెల్ బీయింగ్ ఫర్ ఆల్. ఈ థీమ్తో రీసెంట్గా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ 2021 అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్చ్ 21st కేవలం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ మాత్రమే కాదండి, ఇంకా వేరే డేస్ కూడా ఉన్నాయి. దోస్ ఆర్ వరల్డ్ పోయట్రీ డే కూడా మార్చ్ 21st సెలబ్రేట్ చేస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అదర్ డేస్ దట్ వాజ్ సెలబ్రేటెడ్. దీనితో పాటు ఇంటర్నేషనల్ కలర్ డే కూడా మార్చ్ 21st సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఫారెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఫారెస్ట్ పట్ల అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, టోటల్గా ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయండి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ టోటల్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వీటి టైం పీరియడ్ వచ్చేసి 2015 నుంచి 2030 వరకు అండి. ఇవి యునైటెడ్ నేషన్స్లో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి 193 మెంబర్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇవి వర్తిస్తాయి. 2030 వరకు వీటిని అచీవ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని పేర్కొనడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫారెస్ట్ ఈ డే సందర్భంగా కూడా మనం రీచ్ అవ్వాల్సినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటి గురించినటువంటి ప్రస్తావన కూడా దీనిలో కల్పించడం జరిగింది. ఇంకా వేరే అదర్ ఇంపార్టెంట్ డేస్ విషయానికి వస్తే మార్చ్ 8th వచ్చేసి ఇంటర్నేషనల్ విమెన్స్ డే, దట్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ మార్చ్ 8th అండి. అదేవిధంగా మార్చ్ 22nd వచ్చేసి ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ రేషియల్ డిస్క్రిమినేషన్. ఆ డేని మార్చ్ 22nd సెలబ్రేట్ చేస్తాం. అది మాత్రమే కాదండి, వరల్డ్ వాటర్ డే కూడా మార్చ్ 22nd సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మార్చ్ 24th వచ్చేసి ఇట్ ఈస్ సమ్ అదర్ ఇంపార్టెంట్ డే. మార్చ్ 27th వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ థియేటర్ డే అండి. మార్చ్ 27th వచ్చేసి వరల్డ్ థియేటర్ డే. మార్చ్ 24th వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ టీబీ డే, ట్యూబర్క్యులోసిస్ డే. మార్చ్ 24th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, G.V. Ramakrishna passed away recently, was the first chairman of which of the following body? Who is it and what is that body? It is SEBI, Securities and Exchange Board of India. Basically ఈ SEBI స్టార్ట్ అయింది ఎప్పుడు అని అంటే, ఇది స్టార్ట్ అయినప్పుడు 1988లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. కాకపోతే స్టాట్యుటరీ బాడీగా ఆవిర్భవించినటువంటి సంవత్సరం ఎంత అని అంటే 1992. ఎస్టాబ్లిష్ అయింది మాత్రం 1988. సెబీ అన్నటువంటిది లాంచ్ అయినప్పుడు మొట్టమొదటి చైర్మన్గా ఎవరున్నారంటే 1990లోనే ఈయన చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఈ సెబీకి స్టాట్యుటరీ బాడీ అన్నటువంటి రికగ్నిషన్ రాకముందే ఈయన చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి జీవి రామకృష్ణ గారు. సెబీకి మాత్రమే చైర్మన్గా కాదండి, ఈయన మన ప్లానింగ్ కమిషన్లో కూడా అర్లియర్ స్టార్టింగ్ అయితే అడ్వైజర్గా పనిచేసేవారు. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్లో మెంబర్గా కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఈయన బేసిక్లీ 1952 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. దాని తర్వాత ఈ సెబీకి చైర్మన్గా అవ్వడం జరిగింది. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్లో అడ్వైజర్గా మెంబర్గా కూడా ఈయన వ్యవహరించడం జరిగింది. రీసెంట్గా సెబీకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ చైర్పర్సన్ ఎవరండి? ఇట్ ఈస్ అజయ్ త్యాగి గారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? దోస్ ఆర్ నథింగ్ బట్ ముంబైలో ఉన్నాయి. సెబీ అంటే తెలుసు కదండి, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెక్యూరిటీస్ ఇండియాకి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ ఇట్లాంటి బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేసేటువంటి బాడీ, దట్ ఈస్ నథింగ్ బట్ సెబీ. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీని యొక్క చైర్పర్సన్గా ఎవరున్నారండి? ఇట్ ఈస్ గోవిందరాజులు చింతాల గారు, ప్రజెంట్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఆర్బీఐ వచ్చేసి దీని యొక్క చైర్పర్సన్గా ఎవరున్నారండి? ప్రస్తుతం వచ్చేసి గవర్నర్గా ఎవరున్నారు? ఇట్ ఈస్ శక్తికాంత దాస్ గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. ఆర్బీఐ 1935లో, ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఎస్టాబ్లిష్ అయింది. 1949లో
దీనిని నేషనలైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లక్నో అండి. దీని యొక్క చైర్పర్సన్గా ప్రస్తుతం ఎవరున్నారనంటే మొహమ్మద్ ముస్తఫా గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎస్బీఐ అనేది 1921లోనే దీని ఇంపీరియల్ బ్యాంక్ అన్నటువంటి పేరుతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత 1955లో ఎస్బీఐగా రీనేమ్ చేయడం జరిగింది ఎస్బీఐని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఎస్బీఐకి చైర్పర్సన్గా ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఇట్ ఈస్ దినేష్ కుమార్ ఖారా గారు ప్రస్తుతం ఎస్బీఐకి చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ Q4 2020? వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ 56. అర్లియర్ మన ర్యాంకింగ్ వచ్చేసి 43 అండి. రీసెంట్గా మన ర్యాంకింగ్ వచ్చేసి 56. లైక్ అర్లియర్ Q4, ఈ Q4 అన్నటువంటిది December 2020న ఎండ్ అవ్వడం జరిగింది. దీని ప్రకారం మన ఇండియా యొక్క ర్యాంకింగ్ వచ్చేసి 56 అండి. అదేవిధంగా దీంట్లో టాప్ చేసినటువంటి కంట్రీస్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ దోస్ ఆర్ టర్కీ అండ్ న్యూజిలాండ్. టాప్ స్పాట్లో ఉన్నటువంటి కంట్రీస్ టర్కీ అండ్ న్యూజిలాండ్ అండి. ఈ హౌస్ ప్రైస్ ఇండెక్స్, ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటివి ఎవరు ఇస్తారు అని అంటే ఒక కన్సల్టెన్సీ ఇస్తుందండి. నైట్ ఫ్రాంక్ అన్నటువంటి కన్సల్టెన్సీ ఈ ర్యాంకింగ్స్ అన్నటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది. క్లియర్ కదండి? వెల్, that's all for today. Until we meet in our next session, thank you. Have a nice day.